మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? తులారాశి వారికి పట్టిందల్లా బంగారం చాలా అద్భుతంగా ఉండబోతున్నది. ఇక్కడ ప్రశాంత్ కానీ, ప్రదీప్ కానీ, ప్రమోద్ కానీ, ఓకే. రాము కానీ, రాజు కానీ, రజిత కానీ, అదేవిధంగా రాకేష్ కానీ, రాజ్ తరుణ్ కానీ ఓకే. జనరల్గా 2024లో ఇదే ఛానల్లో ఓకే. 3వ నెలలో బోర్డు మీద కూడా బోర్డు అంటే లైక్ బోర్డుపై నేను గీసి కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఓకే. ఈ అక్షరాల వారికి ఈ ఇయర్ అయిపోయే లోపు ఏదో ఒక ఇబ్బంది జరగబోతూ ఉంటుంది అని ఖచ్చితంగా. ఓకే. ఆ చెప్పిన వీడియో కూడా దీని కింద వేయండి అవసరమైతే. ఓకే. సో ఇప్పటికీ కూడా వీరికి ఇంకా ఆగస్టు వరకు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి. ఓకే. కొందరికి బాగానే ఉంది. ఓకే. సో ఆగస్టు దాటినాక లైక్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ టైంలో కొంత మరలా ఏవైతే పాత కేసులు కానీ పాత లైక్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయో ఓకే. అవి మళ్ళీ అప్పుడు ఇబ్బంది పడుతుంది. ఓకే. సో ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కొంత పర్వాలేదు, ఓకే. కొంత పర్వాలేదు. సో జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. వివాహము చేసుకునేవారు గురుబలం ఉంది. ఓకే. వ్యక్తిగత జాతకంలో ఒకవేళ జాతక బలం లేకుంటే మనం ఏం చెప్పలేం. ఓకే. సో తులారాశి వారికి ఎక్సలెంట్గా ఉంది. వాస్తవానికి కొందరికి ఒక 100లో 35% వారికి 2024లో బాగుండే తులారాశి వారికి. ఓకే. ఇప్పుడు ఏప్రిల్, మే నుండి కొంత నెగిటివ్గా అనిపిస్తుంది వీరికి. ఓకే. సో ఇలాంటి వారు ఒకసారి అయితే తప్పకుండా కన్సల్టేషన్ తీసుకొని ఒకసారి అయితే కలిసే ప్రయత్నం చేయండి లేదా కాల్ చేయండి. ఎందుకు అనేది నేను వారికి పర్సనల్గా చెప్తాను. ఓకే. సో ఓవరాల్గా ఆరోగ్యం కానీ, రావాల్సిన ధనం కానీ, ఓకే. ఈ పని అయితే బాగుండు అని ఎదురు చూసేటువంటి పనులు కానీ, గత కొన్ని రోజుల నుండి చూస్తున్నాను నాకు ఈ పని అసలు అవ్వడం లేదు అని అనుకునేటువంటి పనులు కానీ, ఓకే. సంతానం లేని వారికి సంతానం కానీ, ఎవరైతే లేడీస్ ఉన్నారో వారు కొంత జాగ్రత్త. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వారికి మిస్క్యారీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. ఓకే. సో ఫుడ్ రిలేటెడ్ కానీ, ట్రావెల్ చేసే సందర్భాలలో అసలు అన్నింటికంటే ముందు డాక్టర్ని అప్రోచ్ అయ్యి బెడ్ రెస్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. జాతకరీత్యా బాగాలేదు. ఓకే. సో వారు బాగుంది అని చెప్పినా కూడా మీరు మాత్రం రెస్ట్ తీసుకొని ఉండే ప్రయత్నం చేయండి. ఓకే. తులారాశి వారు ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇంట్లో మరొకరికి సంపాదన మొదలవుతుంది. ఓకే. శుభకార్యాలు చేసుకోవడానికి మంచి సమయం. ఓకే. అదేవిధంగా విదేశీ ప్రయాణానికి కూడా మంచి అద్భుతంగా ఉంది. ఎవరైతే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో వారు తప్పకుండా మొదలు పెట్టండి. ఓకే. ఏమైనా దేవాలయాలు కానీ, లైక్ సాధన కానీ, ఉపదేశాలు కానీ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం బాగుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అని అనుకునేటువంటి వారికి కూడా బాగుంది. ఓకే. ఓవరాల్గా తులారాశి వారికి బాగుంది. ఒకటి మైనస్ ఏంది అంటే పంచమ రాహు అవుతుండు. ఆలోచనలు విపరీతంగా మారబోతున్నాయి. కొన్ని సందర్భాలలో క్రూరంగా ఉంటాయి ఈ ఆలోచనలు. సో జాగ్రత్త. థ్యాంక్ యూ గురుగారు. మహాదేవ. సో చూసారు కదా గురువుగారు ఎంత చక్కగా మనకి వివరించారో. మీకేమైనా అనుమానాలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.